Hi students, welcome back to channel. IPE Crack Series 2026 గురించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీద గన్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటివి పినాకిల్ ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో IPE క్రాక్ సిరీస్ అని రిలీజ్ చేశాను. వీటిలో వన్ ఆఫ్ ది కామెంట్ అనేటువంటిది రిసీవ్ చేసుకున్నాను. సార్, నేను సిఈసి ఐపీఈ ఎగ్జామినేషన్స్కి అపియర్ అవుతున్నాను టీఎస్ బోర్డు నుంచి. వీటి మీద నాకు ఇలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారా అనేటువంటి కామెంట్ రిసీవ్ చేసుకున్నాను. ఆ కామెంట్కి బదులుగా సివిక్స్, ఎకనామిక్స్ అనేటువంటివి వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. ఈరోజు కామర్స్ అండ్ అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ మీద సెకండ్ ఇయర్ టీఎస్ బోర్డు వాళ్ళకు మాత్రమే సంబంధించినటువంటి షూర్ షాట్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి చాప్టర్ వైజు ఫ్రేమ్ చేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో సెకండ్ ఇయర్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ ఐపీఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. కామర్స్ అండ్ అకౌంటెన్సీ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కామర్స్ అనేటువంటిది పార్ట్ 1గా 50 మార్క్స్కి కాంట్రిబ్యూట్ అవుతుంది. అలాగే అకౌంటెన్సీ అనేటువంటిది 50 మార్క్స్కి కాంట్రిబ్యూట్ అవుతుంది పార్ట్ 2గా. ఈ పార్ట్ 1, పార్ట్ 2 కలుపుకొని ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కామర్స్ అండ్ అక్యురసీకి 100 మార్క్స్కి ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. సో వీటిలో పార్ట్ 1 అయినటువంటి కామర్స్ సబ్జెక్ట్ నుంచి చాప్టర్ వైజు, సెక్షన్స్ వైజు 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ సెక్షన్లో ఎలా చాప్టర్ వైజు వెయిటేజ్ అనేటువంటిది ఈ ఐపీఈ 2026లో ఉంటుంది అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ టేబుల్ కాలం అనేటువంటిది ఇక్కడ మీకు రివీల్ చేశాను. మీరు పాజ్ చేసుకొని ఈ టేబుల్ను ఒకసారి క్లియర్గా అనాలిసిస్ చేయండి. సో వీటి గురించి నేను మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐపీఈ 2026 కామర్స్ సబ్జెక్ట్ నుంచి మీరు 75 మార్క్స్ అనేటువంటిది ఎక్స్పెక్టెడ్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే వారు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా సార్ మేము యావరేజ్గా 60 to 70 మార్క్స్ అనేటువంటివి మేము టార్గెట్గా ప్రిపేర్ అవుతున్నాము అన్నటువంటి వాళ్ళకి ఇక్కడ మీకు స్పెసిఫిక్గా ఈ యూనిట్స్ నుంచి ఫోకస్డ్గా ఉండండి. మీరు అనుకున్నటువంటి 60 to 70 స్కోర్ అనేటువంటిది రీచ్ అవుతారు. సో ఇందులో చాప్టర్ వైజు చూసుకుంటే ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్ అనేటువంటి చాప్టర్స్ నుంచి మరియు ఎంటర్ప్రెనర్షిప్ అనేటువంటి చాప్టర్ నుంచి హై ఈల్డ్లో 17 మార్క్స్ అనేటువంటివి ఈచ్ చాప్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ నుంచి 12 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ప్రిన్సిపల్ మేనేజ్మెంట్స్ నుంచి 10 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ లిస్ట్ ఆఫ్ 5 చాప్టర్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయితే మీరు అనుకున్నటువంటి 60 to 70 మార్క్స్ అనేటువంటివి రీచ్ అవుతారు. సో కాబట్టి 60 to 70 రీచ్ అవుతున్న వాళ్ళు ఈ 5 చాప్టర్స్ని తరువుగా ఫోకస్ చేసుకోండి. 75+ మార్క్స్ మీద ఎక్స్పెక్టేషన్తో ఉన్న ఆస్పిరెంట్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్ మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఈ టోటల్ 50 మార్క్స్కి 3 సెక్షన్స్ అనేటువంటివి లాంగ్ ఆన్సర్,
10 మార్క్స్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ 5 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్ సెక్షన్ అనేటువంటివి 3 సెక్షన్స్ ఉంటాయి. కామర్స్ నుంచి 10 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే మీకు ఓవరాల్గా 3 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. మీరు 2 క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్, 2 into 10 20 మార్క్స్ అనేటువంటివి ఈ లాంగ్ ఆన్సర్ సెక్షన్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. ఈ సెక్షన్లో మీకు 1 క్వశ్చన్ అనేటువంటిది చాయిస్ ఉంటుంది. సో వీటిలో మీకు మేజర్గా ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి 1 క్వశ్చన్, స్టాక్ మార్కెట్ నుంచి 1 క్వశ్చన్, బ్యాంకింగ్ సర్వీస్ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నుంచి 1 క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది ఈ ఐపీఈ 2026కి ఎక్స్పెక్టెడ్ చాప్టర్స్గా మనం ట్రీట్ చేయవచ్చు. షార్ట్ ఆన్సర్ సెక్షన్ దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ నుంచి 1 క్వశ్చన్ టచ్ చేస్తున్నారు. వీటిలో ఎగ్జెప్షనల్ కేసుగా బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ నుంచి 5 మార్క్స్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవ్వడం లేదు. ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ 5 మార్క్స్ సెక్షన్ కింద ఇస్తారు. మీరు 4 అనేటువంటివి అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. 4 into 5 20 మార్క్స్ అనేటువంటివి ఈ చాప్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతాయి. ఈ సెక్షన్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ ఉంటుంది. వెరీ షార్ట్ ఆన్సర్ దగ్గరకు వస్తే ఆల్ చాప్టర్స్ నుంచి 1 క్వశ్చన్, మేజర్గా ఇన్సూరెన్స్ సర్వీసెస్ నుంచి 2 క్వశ్చన్స్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ నుంచి 2 క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్స్ నుంచి 2 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవ్వడం లేదు. సో మీరు ఈ 2 మార్క్స్ సెక్షన్ దగ్గర అబ్జర్వేషన్ చేస్తే 8 క్వశ్చన్స్ అనేటువంటివి క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. 5 క్వశ్చన్స్ అనేటువంటివి అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. 5 into 2 10 మార్క్స్ అనేటువంటివి ఈ 2 మార్క్స్ సెక్షన్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ ఉంటాయి. సో ఇలా ఓవరాల్గా కామర్స్ అనే సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు 50 మార్క్స్కి 3 సెక్షన్స్ అనేటువంటివి ఆల్ చాప్టర్స్కి ఇలా వెయిటేజ్తో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. మీరు ఫాలో అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ ఆర్ ఎనీ కోచింగ్ సెంటర్ మెటీరియల్ ఓపెన్ చేసుకోండి. 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ అనేటువంటివి చాప్టర్ వైజు లేబుల్స్ అనేటువంటివి ఐపీఈ 26 అనేటువంటి లోబిల్ వేసుకోండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే టిక్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వకోకుండా ఉంటే వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. 10 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ నుంచి ఓవరాల్గా 11 క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్ చాప్టర్ నుంచి ఫ్రేమ్ చేయబడి ఇక్కడ లిస్ట్లో ఇచ్చాను. చాప్టర్ వైజు ఈ 11 క్వశ్చన్స్ని మీకు రివీల్ చేస్తాను. ఈ ఐపీఈ 2026కి ఈ 11 క్వశ్చన్స్ అనేటువంటివి మీరు అక్యురేట్గా గుడ్ హ్యాండ్ రైటింగ్తో ప్రజెంటేషన్ చేస్తే ఈ 10 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది ఈజీగా అవుట్ ఆఫ్ స్కోర్తో రీచ్ అవ్వగలరు. ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్కి క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో డిఫరెన్స్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ అనేటువంటి క్వశ్చన్ని, మనీ మార్కెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ అనేటువంటి క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి పర్టికులర్గా ఫోకస్ చేసుకోండి ఈ ఐపీఈ 2026కి. స్టాక్ ఎక్స్చేంజ్ చాప్టర్ నుంచి వాట్ ఈజ్ స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ, ఇట్స్ ఫంక్షన్స్ అండ్ పవర్స్, ప్రొసీజర్స్ ఆఫ్ లిస్టింగ్ సెక్యూరిటీస్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫోకస్ చేసుకోండి. బ్యాంకింగ్ సర్వీస్ చాప్టర్ నుంచి డిఫైన్ బ్యాంకింగ్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ అనేటువంటి క్వశ్చన్ని తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే చాప్టర్ నుంచి ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, డిఫైన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
ఎంటర్ప్రైనర్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్, డిఫైన్ ఎంటర్ప్రైనర్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఎంటర్ప్రైనర్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. సెట్టింగ్ అప్ ఏ బిజినెస్ అనేటువంటి చాప్టర్ నుంచి ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రిలిమినరీ స్టేజ్ సెట్టింగ్ అప్ ఏ బిజినెస్ అనేటువంటి ఈ క్వశ్చన్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా చెక్ చేసుకోండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ నుంచి ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ని మిస్ అవ్వకోకుండా చెక్ చేసుకోండి. ఇలా ఓవరాల్గా 11 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజు మీరు తరువుగా ప్రిపేర్ అయితే ఈ సెక్షన్ని అవుట్ ఆఫ్ స్కోర్తో రీచ్ అవ్వవచ్చు. 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఆల్ చాప్టర్స్ నుంచి ఓవరాల్గా 25 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ఉంచాను. వీటిని 1 by 1 మీకు చాప్టర్ వైజు రివీల్ చేస్తాను. మీ మెటీరియల్ ఓపెన్ చేసుకొని 5 మార్క్స్ సెక్షన్ దగ్గర ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్కి IPE 26 అని చెప్పేసి లోబిల్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే టిక్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వకపోతే వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి సేఫ్ జోన్లో ఉండండి. ఫైనాన్షియల్ మార్కెట్ అనే చాప్టర్ నుంచి డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ అనే క్వశ్చన్ని చెక్ చేసుకోండి. స్టాక్ ఎక్స్చేంజ్ చాప్టర్ నుంచి వాట్ డు యూ మీన్ బై బుల్స్ అండ్ బేర్స్ అనేటువంటి క్వశ్చన్ని మిస్ అవ్వకోకుండా చెక్ చేసుకోండి. బ్యాంకింగ్ సర్వీస్ అనే చాప్టర్ నుంచి ఈ బ్యాంకింగ్, ప్రైమరీ ఫంక్షన్స్, ఫ్యూచర్స్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, టైప్స్ ఆఫ్ రిటైల్ లోన్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా చెక్ చేసుకోండి. ఇన్సూరెన్స్ సర్వీస్ అనే చాప్టర్ నుంచి ఫ్యూచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, IRDA, 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా చెక్ చేసుకోండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే చాప్టర్ నుంచి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అనేటువంటి ఈ క్వశ్చన్ని ఈ చాప్టర్ నుంచి ఈ సెక్షన్కి మిస్ అవ్వకోకుండా చెక్ చేసుకోండి. సెట్టింగ్ అప్ బిజినెస్ అనే చాప్టర్ నుంచి వాట్ ఆర్ ది స్పెషల్ ప్రొవిజన్స్ enacted by the Telangana state for the MSMEs, how are the special supports extended by the government of Telangana to the SC/ST entrepreneurs in our state అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్నల్ ట్రేడ్ అనే చాప్టర్ నుంచి హోల్సేలర్ టు రిటైలర్, క్లాసిఫై ది ట్రేడ్, ద అడ్వాంటేజ్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్నల్ ట్రేడ్ అనే చాప్టర్ నుంచి అడ్వాంటేజెస్ ఆఫ్ సెర్చ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెర్చ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే చాప్టర్ నుంచి డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది, డిస్టింగ్విష్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అయి ఉండండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ నుంచి లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అయి ఉండండి. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టింగ్, ఆర్గనైజింగ్ అండ్ స్టెప్స్ ఇన్ ఆర్గనైజింగ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని రైట్ అబౌట్ POSD CORB ప్రాసెస్, డిఫైన్ స్టాఫింగ్ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఓవరాల్గా
25 క్వశ్చన్స్ అనేటువంటివి మీరు తరువుగా ప్రిపేర్ అయితే ఈ సెక్షన్ని అవుట్ ఆఫ్ రేంజ్లో రీచ్ అవ్వవచ్చు. 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ దగ్గరికి వస్తే ఆల్ చాప్టర్స్ నుంచి 40 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్స్ అనేటువంటివి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి మెటీరియల్లో లేబుల్స్ అనేటువంటివి IPE 26 అనేటువంటిది వేసుకోండి. ఏవైనా ప్రిపేర్ అవ్వకోకుండా స్కిప్ అయి ఉంటే వాటిని ఈ లెక్చరర్ ద్వారా నోట్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామినేషన్ టైంకి ఇబ్బంది లేకోకుండా ఉండండి. ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే సబ్జెక్ట్ నుంచి కమర్షియల్ బిల్, మ్యూచువల్ ఫండ్, మింట్ బై, లామ్డెక్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, స్టాక్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్ నుంచి స్టాక్ ఎక్స్చేంజ్, మింట్ బై బుల్స్, బియర్స్, సెబీ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, బ్యాంకింగ్ సర్వీస్ అనే చాప్టర్ నుంచి ATM, మొబైల్ బ్యాంకింగ్, సేవింగ్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, ఇన్సూరెన్స్ సర్వీసెస్ని అనే చాప్టర్ నుంచి ఎండోమెంట్ పాలసీ, ఓల్డ్ లైఫ్ పాలసీ, ఫైర్ ఇన్సూరెన్స్, IRDA, OYAG పాలసీ, రోల్ ఆఫ్ IRDA అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే చాప్టర్ నుంచి ఇన్నోవేషన్, అడాప్టివ్ ఎంటర్ప్రైనర్, డ్రోన్ ఎంటర్ప్రైనర్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, సెట్టింగ్ ఆఫ్ బిజినెస్ అనే చాప్టర్ నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్రిడ్జ్ లోన్స్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, ఇంటర్నల్ ట్రేడ్ అనే చాప్టర్ నుంచి ఇంటర్నల్ ట్రేడ్, హోల్సేల్ ట్రేడర్, హ్యాకర్స్ అండ్ పెడ్లర్స్, చీప్ జాక్స్, సెకండ్ హ్యాండ్ షాప్స్, సెకండ్ షాప్స్, మల్టిపుల్ షాప్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే చాప్టర్ నుంచి సర్టిఫికేషన్ ఆఫ్ ఆరిజిన్, బాండెడ్ వేర్ హౌసెస్, బిల్ ఆఫ్ లాడింగ్, లెటర్ క్రెడిట్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ నుంచి మీన్ బై స్టాఫింగ్, మీనింగ్ ఆఫ్ కంట్రోలింగ్, డిఫైన్ ప్లానింగ్, వాట్ ఈస్ POSD CORB అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయి ఉంటే ఈ సెక్షన్ని అవుట్ ఆఫ్ స్కోర్ రేంజ్లో మీరు రీచ్ అవ్వవచ్చు. అకౌంటెన్సీ అనే పార్ట్ 2 సెక్షన్ దగ్గరికి వస్తే ఓవరాల్గా అకౌంటెన్సీ నుంచి 7 చాప్టర్స్ అనేటువంటివి ఈ IPE సెకండ్ ఇయర్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ కింద కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ చాప్టర్స్ అన్నిటినీ చెక్ చేసుకుంటే అకౌంటెన్సీ పార్ట్ 2 అనేటువంటిది వెరీ లాంగ్ 20 మార్క్స్ సెక్షన్, లాంగ్ ఆన్సర్ 10 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ 5 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని 4 సెక్షన్స్గా ఈ పార్ట్ 2 అకౌంటెన్సీ అనేటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓవరాల్గా 50 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ 4 సెక్షన్స్లో డివైడ్ అయి ఉంటుంది. సో 20 మార్క్స్, 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ అనేటువంటి వెయిటేజీ అనేటువంటిది మీకు ఇన్ డీటెయిల్డ్గా ఈ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టేబుల్ని మీరు పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఈ లిస్ట్ ఆఫ్ 7 చాప్టర్స్ నుంచి ఓవరాల్గా మీరు కన్సైన్మెంట్ అకౌంట్స్ అనేటువంటి చాప్టర్ 17 మార్క్స్కి, అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్ నుంచి 19 మార్క్స్, అడిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేటువంటి చాప్టర్ నుంచి 24 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ 3 చాప్టర్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయితే మీరు అనుకున్నటువంటి ఈ 50 మార్క్స్లో మీరు ఈజీగా 30 to 40 మార్క్స్ అనేటువంటివి ఈ IPE 2026కి క్రాక్ చేయవచ్చు. ఆల్ చాప్టర్స్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు క్రాక్ చేయగలిగితే 45+ అనేటువంటి మార్క్స్
ఈజీగా మీరు రీచ్ అయిపోతారు. సో మీరు 30 to 40 రేంజ్లో ఉంటే ఈ లిస్ట్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ చాప్టర్స్ని మిస్ అవ్వకోకుండా చూసుకోండి. లేదు 45+ స్కోర్ అనేటువంటిది ఎక్స్పెక్టెడ్గా మీరు వెళ్తూ ఉంటే ఆల్ క్వశ్చన్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. 20 మార్క్స్ వెరీ లాంగ్ ఆన్సర్ సెక్షన్ దగ్గరికి వస్తే 120 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఇస్తారు. చాయిస్ అనేటువంటిది ఉండదు. ఈ 20 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కంపల్సరీ టచ్ చేయవలసి ఉంటుంది. ఈ సెక్షన్ నుంచి 20 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ప్రీవియస్ ట్రెండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనే చాప్టర్ నుంచి 20 మార్క్స్ అనే క్వశ్చన్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. సో దాని మీకు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో మీకు ఏమున్నాయనేటువంటిది ఫోకస్ చేస్తాను. లాంగ్ ఆన్సర్ సెక్షన్ అయినటువంటి 10 మార్క్స్ దగ్గరికి వస్తే ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ ఇస్తారు. 1 క్వశ్చన్ అనేటువంటిది మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ సెక్షన్ 10 మార్క్స్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు 1 క్వశ్చన్ అనేటువంటిది చాయిస్ ఉంటుంది. పర్టికులర్గా కన్సైన్మెంట్ అకౌంట్స్ అనే చాప్టర్ నుంచి 1 క్వశ్చన్, అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ 10 మార్క్స్కి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. థర్డ్ సెక్షన్ 5 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఇక్కడ 4 క్వశ్చన్స్ అనేటువంటివి క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. 2 క్వశ్చన్స్ అనేటువంటివి మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ కంపారిజన్ చేస్తే 2 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిసింగ్ ఉంది. సో ఇక్కడ మీరు కన్సైన్మెంట్ ఆఫ్ అకౌంట్ నుంచి 1 క్వశ్చన్, డిప్రిసియేషన్ అనే చాప్టర్ నుంచి 1 క్వశ్చన్, అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి 1 క్వశ్చన్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ నుంచి 1 క్వశ్చన్, ఇలా 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ అకౌంటెన్సీ చాప్టర్స్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్ సెక్షన్ కింద 8 క్వశ్చన్స్ ఇస్తారు. వీటిలో మీరు 5 క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా 10 మార్క్స్కి ఈ సెక్షన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. ఆల్ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. స్పెసిఫిక్గా అడ్మిషన్స్ ఫర్ ఏ పార్ట్నర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఇలా ఓవరాల్గా ఆల్ 4 సెక్షన్స్ నుంచి 50 మార్క్స్కి ఈ అకౌంటెన్సీ పార్ట్ 2 అనేటువంటిది మీకు కామర్స్ అండ్ అకౌంటెన్సీలో క్వశ్చన్ పేపర్ 50 మార్క్స్కి, అకౌంటెన్సీ 50 మార్క్స్కి, కామర్స్ అనేటువంటిది ఓవరాల్గా 100 మార్క్స్కి కాంట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఈ పార్ట్ 2 అకౌంటెన్సీ సబ్జెక్ట్ దగ్గర చూసుకుంటే ఈచ్ సెక్షన్ వైజు ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చాప్టర్ వైజు మీకు రివీల్ చేస్తాను. మీ మెటీరియల్ ఓపెన్ చేసుకొని IPE 26 అని లేబుల్ అనేటువంటిది వేసుకోండి. ఆల్రెడీ మీరు ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయి ఉంటే టిక్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వకోకుండా ఉంటే వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామినేషన్ టైంకి ఇబ్బంది లేకోకుండా సెట్ చేసుకోండి. 20 మార్క్స్ క్వశ్చన్ వెరీ లాంగ్ ఆన్సర్ సెక్షన్ కింద ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ సెక్షన్కి IPE 2026కి ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మీకు రివీల్ చేస్తాను. అడ్మిషన్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనే చాప్టర్ నుంచి 20 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో మీకు ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది వెరీ లెంతీ క్వశ్చన్ కాబట్టి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతూ పోతే మీకు టైం అనేటువంటిది వేస్ట్ అయిపోతుంది. నేను షార్ట్కట్లో ఎలా ఇస్తారు, మీరు ఎలా 20 మార్క్స్ అనేటువంటిది చేయాలి అనేటువంటిది కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వెరీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రాజు, రావ్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ఏ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 3:2. ద బ్యాలెన్స్ ఆఫ్ ద షీట్ యాజ్ 31st March 2020 వాజ్ అండర్ అని
లియబిలిటీ, అమౌంట్, అసెట్స్, అమౌంట్ అనేటువంటి ఈ టేబుల్ అనేటువంటిది మీకు క్వశ్చన్లో ఇస్తారు. ఈ టేబుల్లో మీరు చెక్ చేసుకుంటే ఏ, బి, సి, డి అనేటువంటి ఆప్షన్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. వీటికి మీరు ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ షో ది న్యూ బ్యాలెన్స్ షీట్ అనేటువంటి వెరీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 20 మార్క్స్కి ఈ మోడల్లో మీకు ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి 4 మోడల్స్ మీకు క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 4 క్వశ్చన్స్ని ఈ ఐపీఈ 2026కి ప్రిపేర్ అవ్వండి. మీ హ్యాండ్లో 120 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2:1 రేషియో అన్నాడు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఏబిసిడి అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు. సేమ్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ప్రిపేర్ చేయండి అని ఇలా క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. థర్డ్ వెరీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి రేషియో 3:2 అన్నారు. టేబుల్ ఇచ్చారు, ఏబిసిడి అని ఆప్షన్స్ ఇచ్చారు. ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ న్యూ బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ప్రిపేర్ చేయండి. బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ అని మీకు 20 మార్క్స్కి ఫ్రేమింగ్ చేసి ఇస్తారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రేషియో 4:1 అని మీకు టేబుల్ ఇలా ఇచ్చారు. ఇక్కడ మీకు ఏబి అనే ఆప్షన్లో ఇక్కడ ఫర్నిచర్, స్టాక్, డెప్టార్స్ అని సి వరకు క్వశ్చన్స్ ఇచ్చారు. వీటిలో ప్రిపేర్ ది లెడ్జర్ అకౌంట్స్, ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్, న్యూ ఫర్మ్ అని చెప్పేసి క్వశ్చన్ అనేటువంటిది 20 మార్క్స్కి ఇలా ఈ 4 క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఐపీఈ 26కి 120 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది మీ హ్యాండ్లో ఉన్నట్టే. 10 మార్క్స్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఓవరాల్గా 8 క్వశ్చన్స్ అనేటువంటివి చాప్టర్ వైజు లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ఉంచాను. వాటిని 1 by 1 మీకు రివీల్ చేస్తాను. కన్సైన్మెంట్ అకౌంట్స్ అనే చాప్టర్ దగ్గర నుంచి డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్, అలాగే ఇక్కడ ప్రిపేర్ ది నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఆర్యన్ అనేటువంటి ఏబిసి అనేటువంటి ప్రాబ్లమ్స్ని ఈ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆర్యన్ అనేటువంటి మోడల్ క్వశ్చన్ అనేటువంటిది ఈ కన్సైన్మెంట్ అకౌంట్స్ నుంచి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఐపీఈ 2026కి ఫోకస్ చేసుకోండి. అలాగే ఏబిసి అని ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అని క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు పాస్ చేసుకొని ఈ మోడల్ క్వశ్చనే ఆ చాప్టర్లో మీకు ఉంటుంది. టిక్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఈ ఐపీఈ 2026కి తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఫోర్త్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ఏబిసి అనేటువంటిది ఇచ్చి ప్రిపేర్ ది నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ బాలాజీ అనేటువంటి ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది ఈ ఐపీఈ 2026కి ఈ చాప్టర్ నుంచి లేబుల్ అనేటువంటిది వేసుకొని చెక్ చేసుకోండి. అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ సెక్షన్ కింద కాంట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ ఐపీఈ 2026కి. ఈ చాప్టర్ వైజు క్వశ్చన్స్ అనేటువంటిది ఇలా లెంతీగా ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. క్వశ్చన్స్ అన్నిటినీ ఒకే ప్రజెంటేషన్లో ఉంచాలి అంటే స్మాల్ సైజ్ ఆఫ్ ఫాంట్ సైజ్ వస్తుంది. అది మీకు యాక్వర్డ్గా ఉంటుంది, క్లారిటీగా ఉండదు. కాబట్టి ఈచ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇలా లెంతీ ఉన్న క్వశ్చన్స్ని ఈచ్ ప్రజెంటేషన్లో మీకు ఎక్స్పోజ్ చేశాను. మీరు పాస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఏమిచ్చారు అనేటువంటిది టాప్ టు బాటమ్ మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఇక్కడ నేను కీవర్డ్స్ అనేటువంటివి చెబుతూ క్వశ్చన్ అనేటువంటిది ఫార్వర్డ్ అవుతూ వెళ్తాను. ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇలా టేబులర్ కాలం ఇస్తారు. ఇచ్చేసి ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని చెప్పేసి ఈ ఓవరాల్ క్వశ్చన్స్కి
డిజైన్ చేయమంటారు. 6th క్వశ్చన్ చెక్ చేస్తే ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని నిజామాబాద్ క్రికెట్ క్లబ్ మీద క్వశ్చన్ అనేటువంటిది అడిగారు. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేరింగ్ అనేటువంటిది చేయాలి. క్వశ్చన్ నెంబర్ 7 చూసుకుంటే ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని శ్రీ కళానిలయం నిర్మల్ అనేటువంటి దాని మీద క్వశ్చన్ అనేటువంటిది ఇలా ఫ్రేమ్ చేశారు. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది ఈ చాప్టర్లో మీ మెటీరియల్లో ఇలాగే ఉంటుంది. దాన్ని మీరు IPE 26 అని తరువుగా ఆన్సర్ అనేటువంటిది ప్రిపేర్ అవ్వండి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్కి ఇలా ప్రొవైడ్ చేశారు. సో ఈ క్వశ్చన్స్ అనేటువంటివి అకౌంటెన్సీ మీద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది చాప్టర్ వైజు మీకు రివీల్ చేస్తూ వస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకోకుండా చాప్టర్ ఓపెన్ చేసుకొని ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని టిక్ చేసుకుంటూ రండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 8th క్వశ్చన్ అనేటువంటిది ప్రైమ్ స్పోర్ట్స్ క్లబ్ అనే దాని మీద సేమ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని టేబులర్ ఫామ్ ఈ విధంగా ఇచ్చారు. సో దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది 1, 2, 3 ఇచ్చారు. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఆ ప్రిపరేషన్ ప్రాబ్లం అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఇలా ఓవరాల్గా 8 మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ సెక్షన్స్కి తరువుగా ప్రిపేర్ అయితే మీరు అనుకున్న విధంగా ఈ సెక్షన్ని అవుట్ ఆఫ్ మార్క్స్లో రీచ్ అవ్వవచ్చు. 5 మార్క్స్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనే సెక్షన్ దగ్గరికి వస్తే ఓవరాల్గా 12 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి. ఈ 12 క్వశ్చన్స్ని చాప్టర్ వైజు మీకు రివీల్ చేస్తాను. మీ మెటీరియల్లో ఓపెన్ చేసుకొని ఈ పర్టికులర్ సెక్షన్ కింద ఆ పర్టికులర్ క్వశ్చన్స్ని ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉంటే ఓకే టిక్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వకోకుండా స్కిప్ చేసుకొని ఉంటే ఈ లెక్చరర్ ద్వారా ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని IPE 26 అని లేబుల్ చేసుకొని తరువుగా ఎగ్జామినేషన్స్కి ప్రాబ్లం లేకోకుండా ప్రిపేర్ అయి ఉండండి. డిప్రిసియేషన్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ మీకు క్వశ్చన్ అనేటువంటిది ఇలా ఫ్రేమ్ చేశారు. ఇక్కడ మీకు ఏమడుగుతారు అని అంటే ప్రిపేర్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్స్ అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్లో ప్రాబ్లం ఇలా ఇస్తారు. షో ది మిషన్ అకౌంట్ అనేటువంటి ప్రాబ్లంని ఇలా చెక్ చేసుకోండి. ప్రిపేర్ ప్లాంట్ అకౌంట్ అనేటువంటి ప్రాబ్లంని ఈ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. కన్సైన్మెంట్ అకౌంట్స్ అనే చాప్టర్ నుంచి డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్ అనే క్వశ్చన్ని, అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్ నుంచి రిసిప్ట్స్, పేమెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ అనేటువంటి క్వశ్చన్ని, వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి మిస్ అవ్వకోకుండా ఈ IPE 2026కి చెక్ చేసుకోండి. ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనే క్వశ్చన్ని ఇలా టేబులర్ కాలం ఇచ్చేసి క్వశ్చన్ అనేటువంటిది అడుగుతారు. సో ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ IPE 26కి లేబుల్ చేసుకోండి. ఇదే మోడల్లో ప్రిపేర్ రిసిప్ట్స్ పేమెంట్స్ ఆఫ్ అకౌంట్ అనేటువంటిది NGOs క్లబ్ బేస్ చేసుకొని ఇలా డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చి క్వశ్చన్ అనేటువంటిది ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి లేబుల్ చేసుకోండి. తరువుగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్స్ అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చి ఇలా ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేటువంటిది మీ మెటీరియల్లో తరువుగా ప్రిపేర్ అవ్వండి. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అనే చాప్టర్ నుంచి ఫీచర్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ అండ్
కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఇలా మీరు ఈ సెక్షన్కి ఓవరాల్గా 12 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి తరువుగా మీరు ప్రిపేర్ అయి ఉంటే ఈ సెక్షన్ నుంచి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి రీచ్ అవుతారు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 2 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఓవరాల్గా 30 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ చేసి ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్స్ని చాప్టర్ వైజు మీరు మిస్ అవ్వకోకుండా తరువుగా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి IPE 2026 అని లేబుల్ అనేటువంటిది వేసుకోండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే టిక్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వకోకుండా ఉంటే దానిని మీరు ప్రిపేర్ అవ్వకోకుండా ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామినేషన్ టైంకి ఇబ్బంది లేకోకుండా సెట్ చేసుకోండి. డిప్రిసియేషన్ అనే చాప్టర్ నుంచి డిఫైన్ ది టర్మ్ డిప్రిసియేషన్, వాట్ ఈస్ అబ్సొల్యూషన్స్, వాట్ ఈస్ డిప్లీషన్, వాట్ ఈస్ స్ట్రైట్ లైన్ మెథడ్, 2 కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి ప్రిపేర్ అయి ఉండండి. కన్సైన్మెంట్ అకౌంట్స్ అనే చాప్టర్ నుంచి డెలిక్రెడెడ్ కమిషన్, అకౌంట్ సేల్స్, పర్ఫార్మా ఇన్వాయిస్ అనేటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా చెక్ చేసుకోండి. అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే చాప్టర్ నుంచి డొనేషన్స్, మీన్ బై ఎంట్రన్స్ ఫీస్, మీన్ బై లెగసీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్, సబ్స్క్రిప్షన్స్, క్యాపిటల్ ఫండ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మిస్ చేసుకోకుండా ప్రిపేర్ అయి ఉండండి. అడ్మిషన్స్ ఆఫ్ పార్ట్నర్ అనే చాప్టర్ నుంచి వాట్ ఈజ్ గుడ్ విల్, వాట్ ఈజ్ రేషియో ఆఫ్ సాక్రిఫైస్, ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ ది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో XYZ అని రేషియో 3:2 ఇచ్చి ప్రాబ్లం ఇచ్చారు. అలాగే షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వలీ అని క్యాలిక్యులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ A and B and C అని చెప్పేసి మీకు ప్రాబ్లం అనేటువంటిది ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి లిస్ట్ అవుట్ చేసినటువంటి క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా తరువుగా చెక్ చేసుకొని ఉండండి. రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేటువంటి చాప్టర్ నుంచి రేషియో ఆఫ్ గెయినింగ్ అనేటువంటి క్వశ్చన్ని తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అనే చాప్టర్ నుంచి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, వ్యాపార్, 2 అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, ERP, వాట్ ఈజ్ స్ప్రెడ్షీట్, వాట్ ఈజ్ పాస్వర్డ్, ప్రాఫిట్ బుక్స్, మై బుక్స్, జోహో బుక్స్, వర్డ్ టాలీ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మిస్ చేసుకోకుండా తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. ఇలా మీరు ఓవరాల్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ని మీరు కన్సిస్టెన్సీగా వెల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్స్లో గుడ్ ప్రజెంటేషన్ ఇస్తే ఈ సెక్షన్ని అవుట్ ఆఫ్లో రీచ్ అవ్వవచ్చు. ఓవరాల్గా మీకు కామర్స్ ప్లస్ అకౌంటెన్సీ నుంచి 100 మార్క్స్కి ఎలా క్వశ్చన్స్ అనేటువంటివి వెయిటేజీ ఉంది, షూర్ షార్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి కామర్స్కి అకౌంటెన్సీకి చాప్టర్ వైజు మీకు రివీల్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆల్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా కన్సిస్టెన్సీగా గుడ్ హ్యాండ్ రైటింగ్తో ఎగ్జామినేషన్స్లో రిప్రజెంటేషన్ చేస్తే మీరు అనుకున్నటువంటి 100 మార్క్స్కి ప్లస్ 75 మార్క్స్ అనేటువంటివి మీరు ఈజీగా క్రాక్ చేస్తారు. మీకు ఏవైనా ఈ పర్టికులర్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ నుంచి క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి నేను రిప్లై చేస్తాను. సో ఫైనలీ CEC గ్రూప్
సెకండ్ ఇయర్ అటెండ్ అవుతున్నటువంటి టీజీ స్టూడెంట్స్కి పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి, నా తరపు నుంచి మీరు గుడ్ స్కోర్తో మీరు అనుకున్నటువంటి స్కోర్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.